పేరెంటింగ్ అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అయిపోయింది. ఎస్పెషల్లీ సోషల్ మీడియా టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి. నిజంగానే పిల్లలకి సోషల్ మీడియా అలవాటు చేయడం మంచిదా చెడ్డదా? ఒక క్రికెట్ ఒక అమ్మాయి మహారాష్ట్రన సంవేర్ ఫ్రమ్ నార్త్ క్రికెట్ని అసలు ఎలా ఆడుతుందంటే అసలు మైండ్ బాగ్లింగ్ అన్నట్టు. ఆవిడ యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకుందంట. మనం పేరెంట్స్గా ఏం చేయాలా? సో ఇక్కడ నేను ఇంపార్టెంట్గా చిట్కాలు చెప్పదలుచుకున్నాను. బట్ సోషల్ మీడియా ఎడ్యుకేషన్ పరంగా నువ్వు రాత్రి పగళ్ళు నిద్రాహారాలు మాని కూడా నేర్చుకోవచ్చు బాగుపడడానికి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలర్ రచిత మైనంపల్లి గారు. నమస్కారం రచిత గారు. నమస్తే లాస్య. ఇప్పుడు పేరెంటింగ్ అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అయిపోయింది. ఎస్పెషల్లీ సోషల్ మీడియా టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి. నిజంగానే పిల్లలకి సోషల్ మీడియా అలవాటు చేయడం మంచిదా చెడ్డదా? వాటి ప్రభావం పిల్లల మీద పేరెంట్స్ మీద ఎలా ఉంటుంది? పేరెంటింగ్ ఎలా చేయాలి? అయినో ఇది నాకు తెలిసి పేరెంట్స్కి నా వంతు ప్రయత్నంగా ఖచ్చితంగా టోల్ అయితే తీసుకుంటుంది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో. మనం పిల్లలు అని మాట్లాడుతున్నాం కానీ పేరెంట్స్ లైఫ్లో కూడా సోషల్ మీడియా ఈజ్ అ బిగ్ టాపిక్. బట్ వీ విల్ కమ్ లేటర్. బట్ పిల్లల మీద ప్రభావం ఎలా ఉంటుంది అనడానికి ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఏదైనా ఏ థింగ్ అయినా ఉంది. అడ్వాంటేజెస్ హోటల్స్ చాలా పెడుతున్నారు. ఇట్స్ నైస్ టు గో అండ్ రిఫ్రెష్ డిఫరెంట్ అంబియన్స్ చూడడము వన్స్ ఇన్ ఎ వైల్ అడ్వాంటేజ్. అంటే ఎక్స్ప్లోర్ చేయటము, కాస్త ఉల్లాసంగా అనిపించడం. కానీ అదే పనిగా నువ్వు రోజు వెళ్తున్నావు, డబ్బులు నష్టం, ఒళ్ళు నష్టం. కరెక్టా కాదా? సో ఏది కానీ అందుకనే అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ చూద్దాం మనము. ఎందుకంటే ఫస్ట్ ఐ విల్ స్పీక్ ఎప్పుడు కానీ దాంట్లో మంచే ఫస్ట్ తీసుకుందాము. సో మంచి తీసుకోవాలి అని అంటే ఎడ్యుకేషన్ తీసుకుంటే లాస్య అసలు అద్భుతంగా. నేను రీసెంట్గా ఒక రీల్ చూశాను. ఒక క్రికెట్ ఒక అమ్మాయి మహారాష్ట్రన సంవేర్ ఫ్రమ్ నార్త్ అమ్మాయి క్రికెట్ని అసలు ఎలా ఆడుతుందంటే అసలు మైండ్ బాగ్లింగ్ అన్నట్టు. అది ఎక్కడో ఒక చిన్న ఇన్స్టా రీల్ చూసి దాన్ని సచిన్ టెండూల్కర్ గారు ట్వీట్ చేస్తే ఆ అమ్మాయి వీడియోని ఆయన పోస్ట్ చేస్తే అది చూసి ఇప్పుడు ఆ అకాడమీ మహారాష్ట్రన సంవేర్ వాళ్ళు ఆవిడని తీసుకెళ్ళి మినిస్టర్ ఆవిడకి మొత్తం అంటే వాళ్ళకి తినడానికి కూడా తిండి లేని లిటరల్లీ జోపడ్ కుటీరం నుంచి వచ్చిన అమ్మాయిని ఈరోజు టాప్ అకాడమీలో ఆమెను జాయిన్ చేసి ఆవిడని ట్రైన్ చేస్తున్నారు. కెన్ యూ ఇమాజిన్? దిస్ ఇస్ ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా. డెఫినెట్లీ. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ ఎడ్యుకేషన్ వైజ్. అయితే ఆ అమ్మాయిని అడిగినప్పుడు ఎక్కడంటే నో ట్రైనర్ తల్లి, జస్ట్ స్కూల్లో ర్యాండమ్గా ఏదో ఒక ఆ టీచర్ వాళ్ళు ఈ అమ్మాయి అసలు బౌలింగ్ వేస్తుంటే అసలు నా క్రికెట్ మీద రియల్గా ఫస్ట్ టైం అంత ఇంట్రెస్ట్ వచ్చింది ఆ అమ్మాయిని ఫాలో అవ్వాలి అని. అంత అద్భుతంగా అంటే ఒక కారణ జన్ములు అంటారు కదా, ఆ టైప్లో ఉంది ఆ అమ్మాయి బౌలింగ్. సో అలాంటిది ఇప్పుడు సోషల్ మీడియా ఆవిడ యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకుందంట. సో దీన్ని నేను సోషల్ మీడియా రాంగ్ అని ఎలా చెప్తాను? ఖచ్చితంగా చెప్పను. ఈరోజు నా వాయిస్ ఈ సొసైటీలో ఎక్కడో ఒక అంటే ఈరోజు నేను బయటకు వెళ్ళినప్పుడు చాలామంది వచ్చి లాస్య మీ వీడియో చూసి నాకు ధైర్యం వచ్చింది, మీ వీడియో చూసి మేము రిలేషన్షిప్ కరెక్ట్ చేసుకుంటున్నాము అని చెప్పినప్పుడు వచ్చే ఆనందము చాలరా బాబా. ఈరోజు నేను నా లైఫ్ ఎండ్ చేసినా కూడా ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ ది సోషల్ మీడియా అనుకుంటున్న తరుణంలో హౌ ఐ విల్ సే సోషల్ మీడియా ఈజ్ అ రాంగ్ థింగ్. సో కాబట్టి సోషల్ మీడియా ఈజ్ ఎడ్యుకేషన్ వైజ్ అసలు నువ్వు ఏ కోర్స్ తీసుకోండి ఫ్రమ్ స్క్రాచ్ అంటే చిన్న అంటే క్రియేటివ్ థింగ్స్ లైక్ క్రోషియా వర్క్ నుంచి నేను అంటే బికాజ్ మై డాటర్ లెర్న్ ద క్రోషియా త్రూ యూట్యూబ్, గిటార్ ప్లేయింగ్ త్రూ యూట్యూబ్. అండ్ ఆమె అది నేర్చుకొని నా కోసము మేరీ మా అని ఒక సాంగ్ ఉంది కదా, మేరీ మా అని ఒక సాంగ్ ఉంది, అది
తను యూట్యూబ్ ద్వారా నేర్చుకొని నాకు ప్లే చేసింది, డెడికేట్ చేసింది మదర్స్ డే రోజు. వాట్ కెన్ ఐ సే రిగార్డింగ్ సోషల్ మీడియా ఈజ్ బ్యాడ్ అండ్ హౌ ఐ కెన్ టెల్. సో కాబట్టి సోషల్ మీడియా ఇస్ అబ్సల్యూట్లీ బెటర్. ఎడ్యుకేషన్ వైజ్ నువ్వు ఏ దునియాలో ఏ కోర్స్ నిజంగా ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే లైక్ టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటున్నావు, సమ్ క్రియేటివ్ నేర్చుకోవాలనుకుంటున్నావు, బుక్ రైటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నావు, సింగింగ్ నేర్చుకోవాలనుకుంటున్నావు, నీ లైఫ్ని డెడికేటెడ్గా ఇన్స్పైర్, యాజ్ యూ సెడ్, ఇన్స్పైర్ అవ్వాలనుకుంటున్నావు, ఒకళ్ళిద్దరినే పెట్టుకొని మోటివేట్ అవ్వాలనుకుంటున్నావు. ఓ మై గాడ్, దిస్ ఈజ్ లైక్ నీ చెవుల్లో గూడు కట్టుకొని నిన్ను పడుకోనియకుండా రన్ చేయించగలుగుతాయి. నువ్వు ఏ స్కూల్ జాయిన్ అయ్యాలన్నా, ఏ కోర్స్ జాయిన్ అవ్వాలన్నా ఒక టైంలోనే చూడాలి, ఒక టైంలోనే వెళ్ళాలి, నువ్వు ట్రావెల్ చేయాలి. బట్ సోషల్ మీడియా ఎడ్యుకేషన్ పరంగా నువ్వు రాత్రి పగళ్ళు నిద్రాహారాలు మాని కూడా నేర్చుకోవచ్చు బాగుపడడానికి. డెఫినెట్లీ. సో హౌ ఇట్ ఈస్ రాంగ్? కానీ ఈ సోషల్ మీడియాలో ఆన్లైన్ కూడా మీరు పాజిటివ్స్ తీసుకుంటే ఇన్ని నేర్చుకోవచ్చు, ఎడ్యుకేషన్ నేర్చుకోవచ్చు, ఇలాంటి క్రియేటివ్ థింగ్స్ నేర్చుకోవచ్చు. అలాగే నీకు ఆన్లైన్లో గ్లోబల్ ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు. గ్లోబల్ ఫ్రెండ్స్ ఎలాగా? అరే నా దగ్గర ఈ స్కిల్ ఉంది, నీ దగ్గర ఈ స్కిల్ ఉంది, క్యాన్ వి కొలాబ్, క్యాన్ వి గ్రో టుగెదర్. దిస్ ఈజ్ వాట్ ఆన్లైన్ కానీ సోషల్ మీడియా కానీ హెల్ప్ చేసి మిమ్మల్ని, అంటే ఒకే రోజు మిమ్మల్ని ఓవర్ నైట్ స్టార్ చేయగలుగుతుంది, రైట్? అదే మనము ఆన్లైన్ డిసడ్వాంటేజెస్ ఏంటి మేడం? ఖచ్చితంగా ఉన్నాయి, ఎస్పెషల్లీ కిడ్స్కి. అందుకే కదా ఏది కానీ ఎలా వాడాలి. ఇప్పుడు ఒక కత్తి చాకు అక్కడ పెట్టావు, ఒక పెద్దది ఇట్లా మంచిగా కత్తి సాము తెలిసిన వాడు ఆ కత్తిని తీసుకొని ఒక సాము చేయగలుగుతాడు, లేదు ఎవరైనా దొంగ వస్తే వాళ్ళను కరెక్ట్గా హిట్ చేయగలుగుతాడు. అదే అసలు ప్రాక్టీస్ లేని పిల్లగాడికో ఏదైస్తే వాడి చేయి కోసుకుంటాడు, లేకపోతే పక్కనోడి చేయి కోస్తాడు, రైట్? సో అలాగ సోషల్ మీడియాలో నీకు తెలియనట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్, ఇది పెద్దోళ్ళకి కూడా అప్లై అవుతుంది. నిన్ను ఎప్పుడు అసలు ఈ రాకెట్ ఉంటుంది కదా, ఇక్కడ కూర్చుంటే నువ్వు జిప్ మన ఎస్కలేటర్ ఎలా తీసుకెళ్తుందో, నువ్వు 8 పొద్దున 9 పట్టుకుంటే చూసే వరకు 11 అవుద్ది టైము, అంటే అరౌండ్ 11 అయిపోయిద్ది. అంటే నీకు టైం ఎలా తినేసిందో కూడా తెలీదు సోషల్ మీడియా. అది ఒకటి టైంను మాత్రం సూపర్గా కన్జ్యూమ్ చేస్తుంది. అయితే ఆ టైంను కన్జ్యూమ్ చేసేది నువ్వు నేర్చుకోవడానికి, బాగుపడడానికా, వేస్ట్ చేయడానికా? ఇది మనం చూసుకోవాలి. మనం అంటే పిల్లలను పేరెంట్స్ అబ్జర్వ్. సో అంటే డిసడ్వాంటేజెస్ ఏం జరుగుతాయి? అలాగే ఆన్లైన్ ఫ్రెండ్షిప్స్ ఎక్కువైపోయి వీళ్ళు ఏ దారి పడుతున్నారో మనకు తెలియకపోవడం, వాళ్ళకే తెలియకుండా ఆ ట్రాప్లలో పడడము. అట్లాగే వీళ్ళు సోషల్ మీడియాలో గేమ్స్, లేకపోతే అంటే ఇప్పుడు స్టడీస్ ఫోకస్ తగ్గుతుందా లేదా? ఖచ్చితంగా వాళ్ళకు డిస్ట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీటన్నిటి నుంచి పిల్లలు నెగిటివ్ థింగ్స్ నేర్చుకోవడానికి ఎక్కువ. ప్రపంచంలో ఎక్కడ కానీ ఇప్పుడు ఒక పాలు అమ్మాలి అంటే వాడు ఇంటింటికి వెళ్ళాలి. ఎన్నిసార్లు చెప్పుకున్న ఇదే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తామంటే ఇది బుర్రలోకి చాలా సామాన్యమైన ప్రజలకు కూడా ఎక్కుతుంది కాబట్టికే చెప్పడం. పాలు వాడు ఇంటింటికి వెళ్ళి వెయ్యాలి. మందు షాపుకు మాత్రం ప్రతి ఒక్క ఏ హై క్లాస్ వాడైనా లో క్లాస్ వాడైనా వెళ్ళి కొనుక్కోవాలి. ఇంటింటికి వచ్చేసేది ఇంకా ఆపర్చునిటీ వచ్చిందా? రాలేదు. ఆడ పెద్ద గొలుసులు గట్టి పెట్టినా కూడా దాంట్లో దూరి మరీ తెచ్చుకుంటారు. అదే నువ్వు పూజలకు పిలిస్తే నీకు పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ 50% ఉంటే, నువ్వు నైట్ పార్టీకో పబ్బుకో పిలిచినావు అంటే 100%, 105% కూడా ఉంటుంది. పక్కన ఫ్రెండ్ని కూడా వేసుకెళ్తాడు కాబట్టి. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీఆర్ లివింగ్ లాస్యా. యాక్సెప్ట్ చెయ్యండి. సో కాబట్టికే మనం పేరెంట్స్గా ఏం చెయ్యాలా? సో ఇక్కడ నేను ఇంపార్టెంట్గా చిట్కాలు చెప్పదలుచుకున్నాను. ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళకు ఖచ్చితంగా టైమింగ్ పెట్టడము. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే టైమింగ్. నువ్వు 1 to 2 hours డిపెండింగ్ ఆన్ ద ఏజ్. వాళ్ళ ఏజ్ను బట్టి ఒక టైం. మేడం వినరు మేడం, ఖచ్చితంగా వినిపించాల్సిందే. మీరు దానికి ఏమైనా కావాలంటే మీరు హెల్ప్ తీసుకోండి, కౌన్సిలర్స్ హెల్ప్, ఎలాగ చేసుకోవాలా అనేది కూడా. అట్లాగే అబ్జర్వ్, వాళ్ళు ఏ కంటెంట్ చూస్తున్నారు, ఏ యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారు. కరెక్ట్. యూ నీడ్ టు, నీ లైఫ్, నీ పిల్లలు, నేను బిజీ ఉన్నా కుదరదు బాస్. రేపు ప్రొద్దున మొత్తం అయిపోయిన తర్వాత పెద్ద విస్తరించిపోయి ఇట్లా రూటెడ్ అయిపోయినాక ఆ ట్రీని నువ్వు ట్రిమ్ చేయాలంటే ఎంత కష్టం. చిన్నగున్నప్పుడే దాన్ని
చిన్న ట్రిమ్ చేయడం ఎంత 2-3 బ్రాంచెస్ ఈజీయా కాదా? Correct. సో కాబట్టికే నువ్వు ఖచ్చితంగా వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏ కంటెంట్ చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, వాచ్ హిస్టరీ ఏంటి, బ్రౌజింగ్ ఏం చేస్తున్నారు, ఎలాంటి యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు, అలాగే వాళ్ళకి ఈ హోంవర్క్ చేస్తేనే, లేకపోతే నువ్వు అనుకున్న ఈ రేంజ్ ఆఫ్ పర్సంటేజెస్ తెచ్చుకుంటేనే, ఎందుకు పర్సంటేజెస్ మళ్ళీ ఫోకస్ చేస్తున్నారు మీరు పిల్లల్ని మాట్లాడకండి అట్లా. ప్లీజ్ డోంట్ బి రెబల్. వాళ్ళకి నువ్వు వేరే దగ్గర అడుగుతావు కదా, రే నువ్వు వింటే ఇది కొనిస్తా అని. నువ్వు చదువు దగ్గర మినిమమ్, ఎందుకంటే వాడు నేర్చుకున్నాడు చదువు నాలెడ్జ్ అంటే పర్సంటేజ్ వస్తుంది కదా లాస్య. సంహౌ నా ఫర్ మీ అలా అని నేను మళ్ళీ మీరు తారే జమీన్ పర్కి వెళ్ళకండి. ఎక్స్ట్రీమ్ చైల్డ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా చేయటం వేరు. కానీ మీరు హోంవర్క్స్ ఫినిష్ చేస్తే, మీరు అనుకున్న డెడ్ లైన్స్కి పోకుండా ముందే ఫినిష్ చేసి రెస్పెక్టబుల్గా నువ్వు అందరితో మాట్లాడితే, ఈ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫోన్ పట్టుకోకుండా ఉంటే, ఓ దిస్ ఈస్ ద టైమ్ that I will give for you. Forcibly you are making them to learn a good behavior. That's okay. You are not making forcibly to do. వాళ్ళకి ఒక ఫంక్షన్కి రావాలని లేదు. అలాంటి చోట నెగోసియేషన్స్ చెయ్యండి. నీ పిల్లలది ప్రతిదీ నీది వినాలి అనే దగ్గర కాకుండా, నీ పిల్లలకి ఇష్టమైన ఫుడ్ యూ లిసన్. ఏది నువ్వు వండి పెట్టేటివి, వాళ్ళకి అడిగేవి కొన్ని చేసినప్పుడు ఇలాంటివి వాళ్ళు ఖచ్చితంగా వింటారు లాస్య. బికాజ్ యాజ్ ఎ మదర్ ఐ డిడ్ వర్క్ ఆన్ దాట్. టుడే ఆ గట్ ఫీలింగ్ తోటే నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఆ టైం బీయింగ్ వినకపోవచ్చు, రెబల్ కావచ్చు, గొడవలు కావచ్చు, బట్ ఒక్కసారి నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ రూట్స్ను మాత్రం మర్చిపోరు. సో అలాగా దాని తర్వాత మీరు చాలా అప్రోచబుల్ ఉండాలి. ఆన్లైన్లో స్నేహాలు ఎవరితో చేస్తున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఇచ్చారు, అరే నేను ఇచ్చాను కదా, బట్ వన్ కండిషన్, ఐ విల్ చెక్. అప్పుడు వాళ్ళకి ఒక హోల్డ్ ఉంటుంది. అది కూడా చాలా ఫ్రెండ్లీగా, స్నేహపూర్వకంగా, చాలా మంచిగా, నేను నీ మంచి కోరుకునే దాంట్లో ఫస్ట్, బికాజ్ ఐ లవ్ యూ, ఐ కేర్ యూ అనే వాత్సల్యం మీరు చూపిస్తూ, అందుకే అన్నా నేను క్రమశిక్షణను ఎప్పుడు కానీ ప్రేమతో మీరు నేర్పించవచ్చు. క్రమశిక్షణ నేర్పించాలి, బట్ కటువుగానే అక్కర్లా, ప్రేమతో కూడా నేర్పించవచ్చు. సో ఇలాంటివి కనుక మీరు అబ్జర్వేషన్ ఆన్లైన్లో ఎవరితో ఇలా తెలియకుండా ఎప్పుడైనా ట్రాప్లో పడ్డా, మీరు పడ్డ ప్రతి క్షణంలో మీకు ఏదైనా ఆన్లైన్ ద్వారా ఏదైనా సమస్యలు వచ్చినా ఐ యామ్ దేర్, నేను నిన్ను కోప్పడా అప్రోచ్లో. ఎందుకంటే దీనికి ఎందుకు ఈ టాపిక్ నేను చెప్తున్నా, ఈరోజు నల్గొండలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళను ఫేస్ మార్ఫింగ్ చేశారు లాస్య. ఒక 2 అమ్మాయిలది వాళ్ళ ఫేస్ ఉంది, బట్ బాడీ న్యూట్గా చేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు డీపీ పెట్టుకున్నారు, ఆ డీపీని తీసి వాళ్ళు న్యూట్గా చేసి వీళ్ళను మాట్లాడితే, మా పేరెంట్స్ మమ్మల్ని నమ్మరు అనే ఒక భయంతో వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. ఎంత డిసార్టనింగ్ అంటే, నీ పిల్లల్ని నువ్వు సరే తప్పు కూడా చేసి ఉండొచ్చు, బట్ ఆదుకోవాల్సిన క్షణం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఇంట్లో ఉన్నావు, తప్పుగా నువ్వు చేసిందే, ఏదో క్యాండిల్ ఇట్లా అయిందో, లేకపోతే నీ సిగరెట్ ఏదో సంథింగ్ ఒకటి అంటుకుంది, వాడే కదా అంటించుకుంది, నీ అని ఊరుకుంటావా, ఆర్పుతావా? బీ అప్రోచబుల్ దట్ ఎనీ టైమ్ ఇలాంటివి ఏం జరిగినా ఐఎమ్ దేర్ ఫర్ యూ. బట్ ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్న, నీకు తెలియకుండానే నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు. సో అలాది ఒకటి చెప్పడము. అట్లా కాకుండా సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతవి. సోషల్ మీడియాలో అవునరా నువ్వు ఇంతసేపు ఫోన్ చూసావు కదా, ఏం చూసావు చెప్పు నాన్న, నాకు కూడా. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పేదాన్ని, న్యూస్ పేపర్ మా హస్బెండ్ గిన్నె లేకపోతే చదివితే, న్యూస్ చూసారు కదా కొంచెం బుల్లెట్స్ చెప్పరా, పాయింట్స్ అనేదాన్ని. బికాజ్ నేను చదవలేను, టైం లేదు అనుకో, పెద్ద నేను ఐఎమ్ నాట్ అ బిగ్ న్యూస్ రీడర్, బికాజ్ అందులో ఫస్ట్ అంతా స్కామ్ చెత్తనే వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పర్సన్ యూస్ టు టెల్ డోంట్ వాచ్ ద న్యూస్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద డే అని చెప్తారు. ఎందుకంటే ఇట్ విల్ టేక్ టోటల్లీ యువర్ మూడ్ సమ్వేర్. అన్ని స్కామ్స్, స్కీమ్స్ ఇవే ఉన్నాయి, ఇదివరకు లాగా రియల్ న్యూస్ లేదు. సో అలాగా మీరు కూడా, అరే ఏం చూసావు చెప్పురా, ఏం నేర్చుకున్నా ఈరోజు, దెన్ నీకు అర్థమవుతుంది, ఆ పిల్లలతో డిస్కస్ చేయొచ్చు. సోషల్ మీడియాది కూడా యూ గో ఫర్ ఎ డిస్కషన్. అట్లాగే వాళ్ళకి బయట బాహ్య ప్రపంచంలో ఆడటం కానివ్వండి, బయట ఆడడము, బయట గేమ్స్ ద్వారా ఏం నేర్చుకోవచ్చు అనేది మీరు ఖచ్చితంగా, మీరు ఈ మధ్య చాలా వరకు కమ్యూనిటీస్లలో ఉంటున్నారు, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. సో మీరు యాజ్ ఎ మదర్ ప్రతి దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ మదర్స్ ఉంటారు, కొంచెము యాక్టివ్ మదర్స్ ఉంటారు. ఒక గ్రూప్ ఫామ్ చేసి ఆ పిల్లలకు గేమ్స్
ఇంతకుముందు ఇట్లంతా రౌండ్ కూర్చొని వెనకాల ఒక కర్చీఫ్ వేసుకొని ఆట ఆడేటోళ్ళు లాస్య. అవును. మస్తు ఆడేటోళ్ళం మేము. అంటే ఆ అలర్ట్నెస్, ఆ రన్, ఎవరికి వేయడము, వీళ్ళు కూడా బీరిపోకపోవడము, ఆ దిస్ ఆల్ యూస్ టు అసలు ఎంత యూస్ఫుల్ అయ్యేవంటే గేమ్స్, కబడ్డీ అనుకోనివ్వండి, ఖోఖో, ఇలాంటివి మళ్ళీ ఒకసారి రీషఫుల్ చేసి వీళ్ళను మేజర్ గేమ్స్కి బయటకు గనక చేసినట్టయితే ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటారు. మీరు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫోన్ ఇచ్చేసిన, ఇక పోయి నేను ఒక ఫోన్ పట్టుకొని నేను కూడా చూస్తున్నా, నేను నా ఫ్రెండ్స్తో పోయినా, హస్బెండ్ జాబ్లో బిజీ ఉన్నాడు, ఎందుకంటే పిల్లలు బాగుపడాలి కదా, అందరూ సంపాదించుట్లో బిజీ ఉన్నాం. చూస్తే ఇప్పుడు లాస్ట్కు చూస్తే అరే ఎందుకురా వీడిని కన్నాను అని నువ్వు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. సో కాబట్టి స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేయండి. బికాజ్ మీకు తెలియకుండానే చాప కింద నీరులాగా మీ పిల్లల్ని ఎప్పుడు స్వాప్ చేసి క్లీన్ మీ లైఫ్నే స్వీప్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్లీజ్ టేక్ యువర్ హోల్ టైం. మీరు కష్టపడి సంపాదించేది, మీరు కష్టపడి వాళ్ళ జీవితం మీద కలలు కనేదంతా వీళ్ళ కోసమే. కాబట్టి మీ టైంని, క్వాలిటీ టైంని, నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 10 to 12 years ఉంటుంది లాస్య. ఇంతకుముందు అయితే ఒక 5-7 years అని చెప్పేవాళ్ళం, ఇప్పుడు అట్లా లేదు. సో ఒక 10 to 12 years ఇన్వెస్ట్ చెయ్యండి. ఆ తర్వాత అద్భుతమైన, ఎలాగైతే మామిడి చెట్టుకు 5 ఏళ్ళు గనక మనం కాపు కాస్తే ప్రతి సంవత్సరం అద్భుతమైన పంట ఎలా ఇస్తుందో ఖచ్చితంగా మన పిల్లలకు కూడా అలాగే మనం కాపు గాయాల్సిన పరిస్థితి ఈరోజు. ఎస్, డెఫినెట్లీ. సో చూసారు కదా, పేరెంటింగ్ అనేది నిజంగానే ఛాలెంజింగ్ టాస్క్. అండ్ మీరు అందులో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, పిల్లలు మీ మాట వినకపోయినా వాళ్ళని దారిలోకి ఎలా తెచ్చుకోవాలి, పేరెంటింగ్ అనేది ఎలా ఉండాలి అని చాలా క్లియర్గా పర్సనల్గా కౌన్సిలింగ్ చేస్తారు రచిత గారు. సో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ లాస్య.